మనం ఈరోజు ఆల్రెడీ వెల్డింగ్ కాస్ట్ కోసం డిస్కస్ చేసాం, ఫోర్జింగ్ కాస్ట్ కోసం డిస్కస్ చేసామమ్మా. సో మనం ఈరోజు ఏం చూద్దామంటే ఫౌండరీ కాస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. ఎస్టిమేషన్ ఆఫ్ ఫౌండరీ కాస్ట్. మీ అందరికీ తెలుసు, ఫౌండరీ కోసం వర్క్షాప్లో నేర్చుకుని ఉండుంటారు. ఇంకొకసారి చెప్తా చూడండి. ఫౌండరీ అంటే ఏంటంటే, ఫౌండరీ ముందు మనం క్యాస్టింగ్ కోసం నేర్చుకోవాలి. క్యాస్టింగ్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక మెటల్ని హీట్ చేసి మనం ఏం చేస్తాం, ఫోర్జింగ్లోని రిక్వైర్డ్ షేప్లోనికి హ్యామర్ ద్వారా బ్లోస్ అప్లై చేసి మార్చుకుంటాం. కానీ ఇదే మెటల్ని లిక్విడ్ స్టేట్కి తీసుకొచ్చి ఒక ప్యాటర్న్ ఉంటుందన్నమాట. ప్యాటర్న్ యూజ్ చేసి ఒక మౌల్డ్ క్యావిటీ అనేది తయారు చేస్తారు. ఓకేనా? ప్యాటర్న్ యూజ్ చేసి మౌల్డ్ క్యావిటీ అనేది తయారు చేస్తారు. ఆ మౌల్డ్ క్యావిటీ లోపలికి మనం ఈ ఏదైతే లిక్విడ్ స్టేట్లో ఉందో మెటల్ తీసుకొచ్చి అందులో పోసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ మౌల్డ్ క్యావిటీ అనేది సొలిడిఫై అయిన తర్వాత ఆ మౌల్డ్ క్యావిటీ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లోనికి మనకి ఏదైతే కాంపోనెంట్ మనం తయారు చేయాలనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ అలా మారుతుందన్నమాట. ఓకేనా? దీన్ని మనం క్యాస్టింగ్స్ అంటాం. ఈ ప్రాసెస్ని మనం ఫౌండరీ అంటాం. ఫౌండరీ ద్వారా ఏదైనా ఐటెం మనకి రెడీ అయ్యింది అనుకోండి, దాన్ని మనం క్యాస్టింగ్స్ అంటాం. ఓకేనా? ఫౌండరీ అంటే ఏంటి, ఒక మెటల్ని లిక్విడ్ స్టేట్లో తీసుకొచ్చి ఓ సైన్ పెట్టండి. నెక్స్ట్ శాండ్ యూజ్ చేసి ప్యాటర్న్ యూజ్ చేసి మనం ఒక మౌల్డ్ క్యావిటీ రెడీ చేస్తాం. మౌల్డ్ క్యావిటీ అంటే మనకి ఇంతకు ముందు చెప్పిందే, కాకపోతే ఇంకొకసారి రఫ్గా చెప్తాను చూడండి. వీడియో లెంత్ ఇంక్రీజ్ అయిపోతుంది చూడండి. దీన్ని మనం కోప్ అంటాం, కోప్ బాక్స్ అంటాం. దీన్ని మనం డ్రాగ్ అంటాం. దీన్ని ప్యాటర్న్ అంటాం. ఓకేనా? దీని నిండా శాండ్ ఉంటుందమ్మా. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే చూడండి, ఈ డ్రాగ్ బాక్స్ని రివర్స్లో రెడీ చేస్తారంటే ముందు ప్యాటర్న్ని ఇలా ప్లేస్ చేసి దీని మీద డ్రాగ్ బాక్స్ పెడతారు. దీని మీద డ్రాగ్ బాక్స్ అనేది పెడతారు. ఓకేనా? మనకు కావాల్సిన హాఫ్ ప్యాటర్న్ ఇది, దాని మీద డ్రాగ్ బాక్స్ ఇది. అప్పుడు ఏం చేస్తానంటే ఈ డ్రాగ్ బాక్స్లోని మెల్లగా కొంచెంగాను శాండ్ ఫిల్ చేస్తారు. దీంట్లో బోల్డ్ అండ్ టైప్స్ ఉంటాయి. గ్రీన్ శాండ్, ఓకేనా, ఇంకా బోల్డ్ అండ్ టైప్స్ ఉన్నాయి. క్లే శాండ్. ఆ శాండ్ ఒక్కొక్క లేయర్ బై లేయర్ అనమాట. ఫస్ట్ శాండ్ వేస్తారు, ర్యామింగ్ చేస్తారు. అంటే మన ర్యామర్ యూస్ చేసి దీన్ని సింపుల్గా మనం హ్యామరింగ్ అంటాం, హ్యామర్ యూస్ చేస్తే. అలాగే ర్యామ్ అని ఒకటి ఉంటుంది, మన తెలుగులో అయితే దింస అంటారు. దింస పట్టుకొని ఇలాగా సర్ఫేస్ని ఫ్లాట్ చేస్తారు కదా, సేమ్ అలాగే ఇక్కడ మనకి శాండ్ ఫిల్ చేసి దాని మీద ర్యామింగ్ చేస్తారు. అలాగే ఒక లేయరు, అలాగే రిమైనింగ్ శాండ్ ఫిల్ చేసి మళ్ళీ ర్యామింగ్ చేస్తారు. అలా కంప్లీట్గా డ్రాగ్ బాక్స్ ఫిల్ అయినంత వరకు చేస్తారు. అయిపోయిన తర్వాత ఈ డ్రాగ్ బాక్స్ని రివర్స్ చేస్తారు. ఎలా ఉంటుందంటే, రివర్స్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడే చేస్తాను. రివర్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే డ్రాగ్ బాక్స్ ఈ కిందది ఇప్పుడు మనకి డ్రాగ్, దీన్ని రివర్స్ చేసామమ్మా. ఈ కిందది మనకి ఇప్పుడు డ్రాగ్ అనమాట. ఈ బాక్స్ ఏదైతే రెడీ చేసామో ఈ బాక్స్ని మనం రివర్స్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే అప్పుడు రిమైనింగ్ ప్యాటర్న్ ఉంది కదా, హాఫ్ ఇది, దీని రిమైనింగ్ ప్యాటర్న్ పైన ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఫిట్ పెట్టేసి ఇక్కడ పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ లోపలికి అది ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది. సో అది పెట్టేసిన తర్వాత రిమైనింగ్ కూడా శాండ్ వేసి ఇలాగా ర్యామింగ్ చేస్తాం. ఓకేనా? ఇదంతా మొత్తం ఫిల్ అయ్యేటట్టు ర్యామింగ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ప్యాటర్న్స్ ప్లాస్టిక్తో కానీ లేదా వ్యాక్స్తో కానీ రెడీ అవుతాయి. సో ఈ వ్యాక్స్తో తయారు చేసిన ప్యాటర్న్స్ అనేవి తీసేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైజరు, అలాగే ఇక్కడ స్ప్రూ పిన్ను, ఓకేనా, రెడీ పెడతాం అన్నమాట.
ఈ స్క్రూ పిన్లో నుండి ఈ ప్యాటర్న్ బయట తీస్తాం కదా, ఇప్పుడు ఇది ఖాళీ ప్లేస్ కదా. సో ఇందులో ఏం చేస్తామంటే ఈ స్క్రూ పిన్ ద్వారా యూజ్ చేసి ఈ స్క్రూ పిన్ ద్వారా మనం మెటల్ని లోపలికి పంపిస్తాం. మెటల్ లోపలికి పంపించమా ఇదంతా ఫిల్ అవుతుంది. మనకి ఫిల్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఈ రైజర్లో మనకి రైజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడికి వచ్చిన మెటల్ ఇదంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఈ రైజర్లో నుండి ఇలా పైకి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇలా పైకి వెళ్ళినప్పుడు అది ఫిల్ అయినట్టు అది చూసి మనం మెటల్ పోయడం ఆపేస్తాం. ఓకేనా, ఇది ఈ మొత్తం సొలిడిఫై అయిపోయిన తర్వాత మొత్తం ఏదైతే మనం శాండ్ ఫిల్ చేసామో ఈ కోప్ బాక్స్ని ఈ డ్రాగ్ బాక్స్లోని కోప్ బాక్స్లోని మనం శాండ్ ఫిల్ చేసాం కదా, ఆ శాండ్ అంతాను మనం మళ్ళీ డిస్ట్రాయ్ చేసేస్తాం. డిస్ట్రాయ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఈ కాంపోనెంట్ ఉందో అది రెడీ అయిపోతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి బ్రిక్ ఉంటుంది కదా, అది అలా తయారు చేస్తారు. కాకపోతే అక్కడ సెమీ సాలిడ్ స్టేట్లోని మనం మట్టిని ఫిల్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్ని ఫిల్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లోని అలవెన్సెస్ అని ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి అలవెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి శ్రింకేజ్ అలవెన్స్. సో శ్రింకేజ్ అలవెన్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడాను లాసెస్ కిందకు వస్తాయి. అలవెన్స్లు అన్నీ కూడా లాసెస్ అనమాట. శ్రింకేజ్ అలవెన్స్ అంటే ఏంటంటే ఇది లిక్విడ్ స్టేట్లోని ఫిల్ అయినప్పుడు ఫిల్ అయింది అనుకోండి, దాని షేప్ ఇలా ఉంది డంబెల్ షేప్లోని. సో ఇది లిక్విడ్ స్టేట్లో ఫిల్ అయింది అనుకోండి, అది సోలిడిఫై అయ్యేటప్పటికి దాని సైజ్ తగ్గిపోతుంది. సో అలా సైజ్ తగ్గకుండా ఏం చేస్తామంటే మన ప్యాటర్న్కి ఎక్స్ట్రా డైమెన్షన్స్ యాడ్ చేస్తాం. దాన్ని మనం శ్రింకేజ్ అలవెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రాఫ్ట్ అలవెన్స్ అంటే మేజర్గా నేను మొత్తం 5 అలవెన్స్ ఉన్నాయి, ఒక 3 or 4 చెప్తే చూడండి. డ్రాఫ్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తామంటే ఇది ఫిల్ అయిపోయింది, మనకి సొలిడిఫై కాంపోనెంట్ అనేది సొలిడిఫై అయిపోయింది, అది బయటికి తీయాలి కదా. బయటికి తీసినప్పుడు ఏం చేస్తారంటే ఓకే అది మామూలుగా ర్యామింగ్ చేసిన తర్వాత మన ప్యాటర్న్ బయటికి తీయాల్సి ఉంటుంది. కాంపోనెంట్ కాదు నాన్న, ప్యాటర్న్ బయటికి తీయాల్సి ఉంటుంది. ప్యాటర్న్ బయటికి తీయాలంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా మనం బయటికి లాగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. సో అలా జరగకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే సమ్ డ్రాఫ్ట్ అనేది ఇస్తాం. డ్రాఫ్ట్ అంటే ఇలా అలవెన్స్ ఇస్తారు, అంటే కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఇస్తారన్నమాట. సో అది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏదైతే షేప్ ఉన్నదో అది ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా, దాన్ని మనం డ్రాఫ్ట్ అలవెన్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టోర్షన్ అలవెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టోర్షన్. ఈ కోప్ బాక్స్ డ్రాగ్ బాక్స్ మొత్తం కంప్లీట్గా మన కాంపోనెంట్ బయటకు వస్తుంది. కాంపోనెంట్ బయటకు వచ్చిన తర్వాత ఈ పైన ఉన్న ఏదైతే శాండ్ ఉన్నదో అది మన కాంపోనెంట్కి అంటుకొని ఉంటుంది. అది అంటుకొని ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనం సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి అది మనం తీయడానికి ట్రై చేస్తాం అనమాట. తీయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే ఈ శాండ్ ఉన్నదో మనం ఇప్పుడు స్లాబ్కి ఎలా వేస్తున్నారు, మామూలు చెక్కలు పెట్టేసి దాని మీద ఇంతకుముందు అయితే మట్టి మీద మనకి ఇంకో స్లాబ్ వేసేవారు. కాంక్రీట్ మిక్స్ కాకుండాను మామూలుగా సిమెంటు శాండ్ కలిపి ఒక లేయర్ వేసేవారు అనమాట. దాని మీద మనకి ఇది ఏంటది స్లాబ్ వేసేవారు, అంటే లైక్ కాంక్రీటు నెక్స్ట్ రాడ్స్ ఇవన్నీ మిక్స్ చేసి వేసేవారు అన్నమాట. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ అదే పద్ధతి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి పైన ఉండేది ఏంటి కాంక్రీట్ మిక్చర్ అనమాట. కాంక్రీట్ మిక్చర్తో పాటుగా మన రాడ్స్ అంటే స్టీల్, ఓకేనా, ఐరన్ ఈ రెండు మాత్రం మన పైకి మిగులుతాయి. మిగిలిన కింద సపోర్టింగ్ కోసం వేస్తారే అదంతా కూడా మనకి కిందకి పడిపోతుంది. ఓకేనా, అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే సమ్ పోర్షన్ అనేది అంటుకొని ఉండిపోతుంది అన్నమాట. అలా అంటుకొని ఉండకుండా ఉండడానికి మనకి ఏం చేస్తారంటే సమ్ డిస్టర్షన్ అలవెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకేనా, ఇది అలవెన్స్ కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కాస్ట్. మనం మాట్లాడుకోవాల్సింది కదా. సో కాస్ట్, ఓకేనా, ఇది బ్రీఫ్గా చెప్పాను, చాలా షార్ట్కట్లో చెప్పాను, చాలా ఉంటుంది ఫౌండరీ కోసం. ఇందులోని ఫౌండరీ కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 కాస్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్. సెకండ్ వన్ వచ్చేసి లేబర్ కాస్ట్. థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ హెడ్స్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్. ఈ మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తున్నాం, లోపల ఒక మెటల్ని ఫిల్ చేస్తున్నాం. సో ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటీరియల్కి సమ్ కాస్ట్ అవుతుంది కదా. సో ఆ మెటల్కి ఎంతైతే కాస్ట్ అవుతుందో దాన్ని మనం మెటీరియల్ కాస్ట్ అంటాం. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు అలవెన్స్ ఇస్తున్నాం, ఇందాక చెప్పాను. ఆ అలవెన్స్ని మనం ఏం చేస్తాం,
మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఒక 1 కేజీ ఈ డంబెల్ ఉందనుకోండి, ఈ 1 కేజీ బరువు ఉండాలంటే మనం అది ఎంత వేయాలంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎంత వేయాలంటే అదొక 1.2 కేజీ 1.1 కేజీ అలా వేస్తేనే మనకు 1 కేజీకి అది లిక్విడ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత 1 కేజీ మెటీరియల్కి సరిపోతుంది అన్నమాట. అంటే 1 కేజీ ఏదైతే ఆక్యుపై చేస్తుందో ఆ ఆక్యుపై చేసిన వాల్యూమ్కి ఆ 1 కేజీ మెటీరియల్ అనేది సరిపోతుంది అనమాట. సో మనం ముందు ఏం చేస్తామంటే సమ్ 1.2 1.3 అలా తీసుకొని దాన్ని లిక్విడ్ స్టేట్లోకి దించి అది మనం ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ సాలిడ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. సో అలాగా మనం ఏం చేస్తాం, అలా మార్చడానికి సమ్ ఎక్స్ట్రా మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. సపోజ్ 1 కేజీ ఫిల్ చేయాలనుకుంటే 1.2 1.3 అలా ఫిల్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ 200 గ్రామ్స్ అనేవి మనకి ఎక్స్ట్రా మెటీరియల్ అవుతుంది కదా. సో అదొకటి. నెక్స్ట్ ఇది అలవెన్స్ కింద వస్తుంది నాన్న. సెకండ్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు ఇది కాంపోనెంట్ రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ రైజర్ పిన్లో నేనేం చెప్పాను, ఇందులో ఫిల్ ఈ స్క్రూ పిన్ ద్వారా మెటీరియల్ అనేది లోపలికి వెళ్ళి ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్ అయిన లోపలికి వెళ్ళి ఇది ఫిల్ అయ్యి ఆ తర్వాత ఇందులో నుండి రైజ్ అవుతుంది అని చెప్పాను. సో ఇది రైజ్ అయిన తర్వాత ఇది కూడా సోలిడిఫై అయిపోతుంది కదా. సో అలా సోలిడిఫై అయిపోయిన తర్వాత ఈ మెటీరియల్ అనేది మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చుట్టూ మనం మిషనింగ్ చేసుకోవాలి. స్మూత్ సర్ఫేస్ ఫినిష్ కావాలంటే మనం చుట్టూ మిషనింగ్ చేసుకోవాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇంకాస్త సమ్ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో సమ్ ఎక్స్ట్రా మెటీరియల్ అనేది పడుతుంది, దాన్ని మనం స్క్రాప్ అంటాం. ఈ స్క్రాప్ని ఏం చేస్తారంటే సపోజ్ మనం మిషనింగ్ చేస్తాం, స్క్రాప్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్ ఫామ్లోని మనకి బయటకు వచ్చేస్తుంది కదా. ఆ బయటకు వచ్చిన దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఒక్క ఫౌండరీలోనే స్క్రాప్ని రీయూజ్ చేయగలం, ఎందుకంటే అది మనకి లిక్విడ్ స్టేట్లోని మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి మళ్ళీ మనకు వచ్చిన స్క్రాప్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మళ్ళీ హీట్ చేస్తే మనకి లిక్విడ్ స్టేట్లోకి మారిపోతుంది. ఓకేనా. సో ఈ రెండు అలవెన్స్ ఒకటి, సెకండ్ వన్ వచ్చి స్క్రాప్, ఈ రెండు మెటీరియల్ కాస్ట్ కూడా మనకి మెటీరియల్లోనే కలుస్తుంది. ఇది వచ్చేసి 8 to 10% ఉంటుంది. అలవెన్స్ అనేది 8 to 10% ఉంటుంది. ఇది ఒక 2% ఉంటుంది. ఓకేనా. స్క్రాప్ అనేది ఒక 2% అంటే మళ్ళీ ఒక 2 mm తీసుకోండి. ఒక 2 mm, ఒక 100 mm ఉన్న దగ్గర మనం 2 mm అనేది తీసుకుంటాం. ఓకేనా. ఇది మనకి మెటీరియల్ కాస్ట్. సెకండ్ వన్ వచ్చేసి లేబర్లోని మళ్ళీ డైరెక్ట్ లేబర్ మాత్రం కన్సిడర్ చేస్తాం. ఇండైరెక్ట్ అన్నీ కూడా ఓవర్ హెడ్స్లోకి వచ్చేస్తాయి. డైరెక్ట్ లేబర్ అంటే ఎవరైతే ఈ మౌల్డ్ క్యావిటీ రెడీ చేస్తున్నారో చూడండి, ఈ మౌల్డ్ క్యావిటీ ఇది అచ్చు చేస్తారన్నమాట. ఇసుకతో అచ్చు చేసి అందులో లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్ అనేది పోస్తారు. సో ఇసుకతో అచ్చు చేయాలి కదా. సో ఆ ఇసుకతో అచ్చు చేసిన దానికి ఒక లేబర్ అవసరం అవుతారు. అలాగే మనకి మెటీరియల్ ఏదైతే లిక్విడ్ స్టేట్లోకి వస్తుందంటే అది ఫర్నిస్లోని దాన్ని హీట్ చేయాలి. ఆ హీట్ చేసినప్పుడు మనకి లేబర్ అనేది అవసరం అవుతారు. అలాగే దాంతోపాటుగా మనకి ఇంకెక్కడ ఉన్నారు లేబర్. నెక్స్ట్ ఈ మిషనింగ్ చేయాలి. ఇప్పుడు కాంపోనెంట్ రెడీ అయిపోయిన తర్వాత మిషనింగ్ చేయాలి. ఆ లేత్ మిషన్లోనో లేకపోతే షాపరస్ లాటరో ఈ డ్రిల్లింగ్ మిషన్లో హోల్ చేయడమో అవేవో మనం చేయాల్సి ఉంటుంది, ఫినిషింగ్ ఆపరేషన్స్. సో ఆ ఫినిషింగ్ చేయడానికైనా మనకి లేబర్ అవసరం అవుతారు. వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా. ఇంకా నేను అన్నట్టుగాను ఇది డైరెక్ట్ లేబర్స్. ఇండైరెక్ట్ లేబర్ ఎవరంటే మనకి సూపర్వైజర్స్ తెలుసు కదా, మనకి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఇండైరెక్ట్ లేబర్సే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ హెడ్స్. ఓవర్ హెడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఓవర్ హెడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ శాండ్ కాస్ట్ అనేది మనకి మెటీరియల్ కాస్ట్లో కలవటం లేదు. అది శాండ్ కాస్ట్ వచ్చేసి ఓవర్ హెడ్. అలాగే కోర్ అని ఉంటుంది. మధ్యలో ఏవైనా హ్యాలో షేప్స్ వచ్చినాయి అనుకోండి, కోర్ అని వేరే తయారు చేస్తారన్నమాట. అది మనకి ఇక్కడ ఓవర్ హెడ్స్ కింద వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మధ్యలోని పార్టింగ్ శాండ్ అని యూజ్ చేస్తారు. ఈ మధ్యలోని ఇది అంటకుండా ఉండడం కోసం పార్టింగ్ శాండ్ వేస్తారు. సో అది మనకి ఓవర్ హెడ్స్లోకి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఓవర్ హెడ్స్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఫౌండరీ కాస్ట్ అంటే ఏంటంటే మెటీరియల్ కాస్ట్ ప్లస్ లేబర్ కాస్ట్ ప్లస్ ఓవర్ హెడ్స్, ఈ మూడింటిని కలిపి మనం ఫౌండరీ కాస్ట్ అంటాం. ఓకేనా. ఇందులో ఏం చేస్తామంటే సేమ్ ఎక్కడైతే మనం ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్స్ నేర్చుకున్నామో అది మనకి ఫోర్జింగ్లో యూజ్ అవుతుంది, అలాగే ఫౌండరీలో కూడా యూజ్ అవుతుంది. అది ఎలాగో చెప్తే చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మెటీరియల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇదే ఒక షేప్ అనుకోండి, దీనికి ఇది ఒక మనకి షేప్, వాడు ఈ డ్రాయింగ్ ఇస్తాడు. డ్రాయింగ్ ఇస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ మెటీరియల్ కాస్ట్ కావాలంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ వాల్యూమ్ ఏదైతే వచ్చిందో అది ఇంటూ డెన్సిటీ, ఈ మెటీరియల్ ఏంటో చెప్తాడు ఖచ్చితంగా అన్నాడు, వాడు ఇస్తాడు చెప్తాడు కూడాను. సో ఆ ఇంటూ డెన్సిటీ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, మెటీరియల్ కాస్ట్ వెయిట్ అనేది వస్తుంది. వెయిట్ అనేది వచ్చిన తర్వాత పర్ కేజీ ఎంత అని మనకి మార్కెట్లో రేట్ ఉంటుంది అన్నమాట. సో మనకి మార్కెట్లో రేట్ తీసుకొని పర్ కేజీ ఎంత ఉందో దాన్ని మనం అక్కడ నోట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి వెయిట్ వస్తుంది. వెయిట్ ఇంటూ పర్ కేజీకి ఎంత ఉందో వేస్తే మనకి మెటీరియల్ కాస్ట్ అనేది వచ్చేసింది.
ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ అంటే ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఒక లేబర్ వచ్చేసి ఒక డేకి ఒక 20 డంబుల్స్ తయారు చేయగలరు అనుకుందాం. 20 డంబుల్స్ తయారు చేయగలరు అనుకుందాం. ఒక డంబుల్ ఆడికి ఎంత, ఒక రోజుకి ₹1 ఇస్తున్నాం అనుకోండి. రోజుకి ₹1 ఇస్తున్నాం మన లేబర్ ఛార్జ్ కింద. సో అప్పుడు ఏంటంటే మనం ఒక 20 డంబుల్ తయారు చేసాడంటే మనకి 20 ఇంటూ ₹1. ఓకే, సారీ, రోజుకి ₹20 అన్నాను కదా. సో ఒక డంబుల్కి ₹1 ఇస్తాను అనుకోండి. మనకి ఒక 20 డంబుల్ తయారు చేసాడంటే మనకి 20 ఇంటూ 1 ₹20. ఓకేనా. అలా లేబర్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓవర్ హెడ్స్ కిందటి ఫోర్జింగ్ సమ్మలాగే 10% మెటీరియల్ కాస్ట్, 25% మెటీరియల్ కాస్ట్ అంటాడు, అంతకుమించి ఏం చేయడు. సో అది ఓవర్ హెడ్స్లోకి వచ్చేస్తాయి. మొత్తం ఈ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్స్ కలిపితే మనకి ఫౌండరీ కాస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా.